హలో అది హలో అండి, అందరికీ నమస్కారం. ఇంకా మధు వాళ్ళు అయితే రాలేదు, వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. ప్రజెంట్ అయితే మేము బయలుదేరడానికి అంతా రెడీ పెట్టుకున్నాం, లగేజ్ అంతా. ఓకే, థ్యాంక్ యూ. ప్రయాణం అంటే మామూలుగా ఉండదు కదండి. పిల్లలతో వెళ్తున్నాము అంటే ఎన్నో ఆలోచించాలన్నమాట. వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా తీసుకొని వెళ్ళాలి. అలాగే సమ్మర్ అంటే ఎండాకాలంలో కూడా చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది ప్రయాణం అంటే. కాబట్టి వాటికి తగ్గ బట్టల్ని పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా పాపం మా సునీత జాగ్రత్తగా అన్నీ చూసుకుంటుందండి. ఇదిగోండి, ఉదయాన్నే తెల్లవారుజామున లేచి తను ఇంటి పనంతా మొదలుపెట్టిందన్నమాట. ఇంటి పని అంటే మేము అనుకున్నామండి, మధు వాళ్ళు, ఉమా వాళ్ళు, అలాగే రేణు వాళ్ళు, వేణుగారు వాళ్ళు, మేము అంటే మొత్తం 3 ఫ్యామిలీస్ వెళ్తున్నాం కాబట్టి ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క ఫుడ్ ఐటమ్స్ తీసుకొని వెళ్దాము. అప్పుడు పిల్లలకి ఇబ్బందిగా ఉండదు అని చెప్పేసి, అలాగే మాకు కూడా ఇబ్బందిగా ఉండదు, ఎక్కడైనా ఆగి చక్కగా భోజనం చేయొచ్చు అనే ఆలోచనతో అందరూ ఎలా అనుకుంటారో మేము కూడా అలానే అనుకున్నాము. దాని ప్రకారమే మా సునీత వంట ప్రారంభించిందనమాట. ఉదయాన్నే లేచి చక్కగా ఇదిగోండి, మన దగ్గర చాలామంది కూడా గ్యాస్ స్టవ్‌ని శుభ్రంగా కడిగి బొట్లు పెట్టుకోవడం అనేది చాలామంది చేస్తూ ఉంటారు. అలాగే సునీత కూడా అండి. అలాగే ఉదయాన్నే లేచి రైస్ చేసిందనమాట. మేమొచ్చేసి ఎన్ని ఫుడ్ ఐటెమ్స్, స్నాక్స్ తిన్నా కానండి, చక్కటి రైస్ తినకపోతే వెలితిగానే ఉంటుంది కదా! అందుకని చెప్పేసి సునీత ఏం చేసిందంటే, నేనైతే రైస్ తీసుకొస్తాను, కర్రీస్ తీసుకొస్తానని చెప్పింది. అలాగే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి తీసుకురావటం జరిగిందనమాట. సునీత మామిడికాయ పప్పు, అలాగే ఇదిగోండి మేము చేసినటువంటి పండు మిరపకాయల పచ్చడి తాలింపు తీసుకొని వచ్చిందనమాట. అలాగే దాంతోపాటు వంకాయ కూర కూడా చేసిందనమాట. తాలింపు అయితే చూసారు కదా, చక్కగా మరుగుతుందనమాట నూనెలో. అంటే ఒక పక్క వంట చేసుకుంటూ, ఒక పక్క ఈ వీడియోని కవర్ చేస్తూ, ఉదయాన్నే లేచి అదిగోండి ఆ పచ్చడి తాలింపు కూడా వేసేసిందనమాట. రెగ్యులర్‌గా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు యూట్యూబ్ వీడియోస్ చేయటం వల్ల చేస్తూ ఉంటారండి. అది చాలా కష్టం. కానీ దానికి ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కూడా తప్పకుండా ఉండాలండి. ఇంట్లో పిల్లలు గానీ, పెద్దలు గానీ షూట్ చేస్తున్నప్పుడు కెమెరా పెట్టుకొని వీడియో తీయాలన్నా గానీ కొందరు హెల్ప్ చేయరు. అలా చేయకపోతే ఎలాగండి? వాళ్ళలో ఉన్న టాలెంట్ ఎలా బయటకొస్తుంది? పిల్లలు గూడా అర్థం చేసుకోవాలి. ఎప్పుడు ఫోన్ 24 గంటలు ఫోన్ ఇస్తూ గేమ్ ఆడుకోమంటే ఆడుకునే పిల్లలు కొంతమందున్నారు. కానీ ఆ కొంతమందిలో ఇంకొంతమంది అమ్మకు కూడా హెల్ప్ చేయాలన్న ఆలోచన లేకుండా ఉన్నారు. కానీ అలా కాదండి. అందరూ కాదు, కొంతమంది. అలాగే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా, హస్బెండ్స్ కూడా కొంతమంది ఆడవాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు అని నాకు కింద కామెంట్స్‌లో పెడుతూ ఉంటారు కొంతమంది. మా ఇంట్లో ఈ సపోర్ట్ లేదన్నయ్య అని. వాళ్ళకి ఒకవేళ మీకు కుదిరినప్పుడు, వాళ్ళు అడిగినప్పుడు, ఒకవేళ వీలుంటే దయచేసి వాళ్ళకి మీరు హెల్ప్ చేయండి. ఏముందండి, చిన్న కెమెరా లాంటిది పట్టుకోవడమే కదా! హెల్ప్ చేస్తే సరిపోతుందండి. వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుందనమాట. కాబట్టి తప్పకుండా మీరు ఆ హెల్ప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీ ఇంట్లోనే ఆణిముత్యాలు లాంటి రత్నాలు ఉండొచ్చండి. ఖచ్చితంగా మంచి టాలెంట్ ఉండొచ్చు. మంచి కుకింగ్ చేయొచ్చు, మంచి స్టిచ్చింగ్ చేయొచ్చు, మంచి మాట్లాడే వాళ్ళై ఉండొచ్చు. దానివల్ల మీకు ఆర్థికంగా కూడా చాలా హెల్ప్ అవుతుంది కదండీ! కొంచెం యూట్యూబ్ నుంచి కూడా అమౌంట్ వస్తాయి కాబట్టి, వీలైతే పెద్దవాళ్ళు కొంచెం హెల్ప్ చేయడం మంచిది. పిల్లలు కూడా వాళ్ళకి హెల్ప్ చేయడం మంచిదనేది నా అభిప్రాయం. ఇక్కడ నేను వంట చేయటానికి కుదరలేదు. ఎందుకంటే మా సునీత నన్నంత ఉదయాన్నే లేపదండి. దాదాపుగా నన్ను సునీత చిన్నపిల్లగాడి కంటే ఎక్కువగా చూసుకుంటూ ఉంటది. వీడియోలో నేను వంట చేయటము అంత కనిపిస్తాను గానీ, నాకు కావాల్సిన ఏ వస్తువు ఎక్కడుంది, ఏంటి అనేది కూడా ప్రతీది కూడా సునీతే చూసుకుంటూ ఉంటుందనమాట. సో, భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా ఉండాలి అంటే, అన్యోన్యంగా ఉన్నాము అంటే బయట జనానికి తెలిసేలాగా ఉండడం కాదండి. భార్యాభర్తలు కనిపించాలి ఫస్ట్ అది. నాకిలాంటి భార్య దొరికినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నాకిలాంటి భర్త దొరికినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని వాళ్ళకి వాళ్ళు అనుకోవాలనమాట. సో, ఇప్పుడైతే వంకాయ కూర చేస్తుందండి. వంకాయ కూర నిజంగా నాకు చాలా ఇష్టం. అందుకని వంకాయ కూర చేస్తుందనమాట. సో, ఇప్పుడు నూనె వేసి, ఉల్లిగడ్డలు వేసి, వంకాయలు వేసి, వంకాయలు మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్, అలాగే అది అల్లం వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ ఉంది కదండీ! అవన్నీ వేసేసి దాంట్లో వేస్తుందనమాట. అండ్ ఈరోజు ఇంకో విషయం చెప్తానండి. ఈ వాయిస్ ఇచ్చేటప్పుడు నాకొక విషయం తెలిసింది. మన కవితక్క ఉంది కదండీ! మన ఛానల్ మీరు చూస్తూ ఉంటారు. అమ్మతో నేను కవితక్క. కవితక్క ఇంటర్వ్యూకెళ్ళిందంట అండి. ఇంటర్వ్యూకెళ్తూ నాకు మెసేజ్ చేసింది. "అరే! ఇంటర్వ్యూకెళ్తున్నానురా, వాళ్ళు పిలిచారంటే తప్పకుండా వెళ్ళక్క. నువ్వు నిజంగా ఒకళ్ళు ఇంటర్వ్యూకి పిలిచారు అంటే చాలా మంచిదే కాబట్టి వెళ్ళక్క" అన్నాను. అండ్ ఇంకోటేంటంటే జాగ్రత్తగా మాట్లాడక్క అని
మాట్లాడమని చెప్పాను. భయం వేస్తుందిరా అంటే, ధైర్యంగా ఉండక ఏం తప్పేం కాదు కదా, నీకు వచ్చిన అచీవ్మెంట్స్ అనుకో అని చెప్పేసి అన్నాను. మంచి ఛానల్ నుంచే ఇంటర్వ్యూ అడిగారు కాబట్టి అక్క వెళ్తుందనమాట. సో మీరందరూ కూడా అక్కకు ఆల్ ది బెస్ట్ చెప్పచ్చు. మీరందరూ కూడా ఈ వీడియో ద్వారా చెప్పండి తన ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో నేను కూడా చూడాలనుకుంటున్నాను. వచ్చిన తర్వాత ఉదయాన్నే లేచి పూజా కార్యక్రమం అయితే మొత్తం సునీత చేసేసుకుందండి. ఇంకా లేచిన దగ్గర నుంచి ఇప్పుడే కనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు లేచి కెమెరా పట్టుకున్నారు కాబట్టి తను కనబడుతుంది అనమాట. అంతకుముందు వరకు తనే వీడియో తీసుకుంది. ఇంకా నాకు టీ వేడి చేయటము ఇవన్నీ చేసేస్తుంది అనమాట. నిజంగా అండి సునీతకున్నంత ఓపిక చాలా చాలా ఓపిక నాకంటే డబల్ ఉంటుందన్నమాట ఓపిక. మేమిద్దరం కష్టపడి ఓపికగా ఉంటాం కాబట్టి ఇంతవరకు వచ్చాం. ఇదంతా ఎందుకు చెప్తున్నారు? ఊరికే భార్యాభర్తల గురించి, మా ఇంట్లో కూడా మేము ఇలానే ఉంటాం, మా వారు ఇలా సపోర్ట్ చేస్తారు అని మీరు అనే వాళ్ళ గురించి కాదండి. ఇది చూసి కొంతమందికైనా తెలియాలి, భార్యాభర్తల్లో భార్యకి భర్త, భర్తకి భార్య సహకరించుకుంటూ పోతే కుటుంబం బాగుంటుంది అని చెప్పేసి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, కొందరు ఆడవాళ్ళు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, కొందరి గురించి చెప్తున్నానండి, అత్తమామల్ని అలాగే అత్తలు కోడలని. ఇక్కడ ఎన్ని తరాలు మారినా వీళ్ళ మధ్య గొడవలు మాత్రం పోవట్లేదండి. కొంతమంది నేను చూస్తూ ఉన్నాను. ఏంటో తల్లిగా ఉన్నంత వరకు ఒకలాగా, అత్తలా మారితే ఇంకోలాగా మారుతారు కొందరు. బిడ్డలా ఉన్నప్పుడు ఒకలాగా, కోడల్లాగా మారిపోతారు ఇంకొకళ్ళు. ఈ విధంగా భర్త అనేవాడికి మధ్యలో టార్చర్ పెట్టి చాలా ఇబ్బంది పెడుతున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. నాతో చాలామంది చెప్పుకుంటున్నారు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, కుటుంబం అన్నాక మంచి చెడు అన్నీ ఉంటాయండి. మీరు ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా, ఎన్ని దేవస్థానాలు తిరిగినా, మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని, మన ఇంట్లో వాళ్ళని మనం గౌరవించకపోతే, అలాగే మన ఇంట్లో వాళ్ళని మనం సరిగ్గా చూసుకోకపోతే, అది నిజంగా ఏ దైవము మనం ఎన్ని పూజలు చేసినా కానీ మనకి పుణ్యమైతే దక్కేలా చేయదని నా అభిప్రాయం అండి. మనం ఎన్ని పూజలు చేసినా ఇంట్లో ఉన్న వాళ్ళని గౌరవించుకోవాలి, ఇంట్లో ఉన్న వాళ్ళని ప్రేమించాలి, ఇంట్లో ఉన్న వాళ్ళని ఫస్ట్. దాని తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత మన ఎదుటి వాళ్ళతో ఇబ్బంది పెట్టకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. సరేనండి, ఇక ఇదొకటి. అయితే యాక్చువల్గా ఈరోజు నేను మధు వాళ్ళ అమ్మగారు కూడా వస్తారని అనుకున్నామండి ట్రిప్కి. బట్ కానీ తను డ్రాప్ అయి ఉన్నారు. ఎందుకంటే మేము వెళ్ళాల్సింది 14 గంటల వరకు ప్రయాణం. అంటే 14 గంటలు అంటే పిల్లలతో మీద 20 అవర్స్ 19 అవర్స్ వేసుకుంటామండి. మధ్య మధ్యలో ఆగుతూ ఉంటారు కాబట్టి 14 గంటలు కాస్త 20 గంటల ప్రయాణం. 20 గంటల ప్రయాణాన్ని మేము చెయ్యాలి కాబట్టి మధు వాళ్ళు కొంచెం మరి ఏమన్నారో ఏంటో తెలీదు. ఆంటీ డ్రాప్ అయినట్టున్నారు. వచ్చిన తర్వాత నాకు కూడా తెలుస్తుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి నేను అక్కడేం మాట్లాడానో ఆ మాటలు వినండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా మీకు నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా మేము వెళ్ళిన ప్రదేశం యొక్క వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి. వెళ్ళిపోతున్నాము. మేము సునీత వాళ్ళందరం, మేము మా ఫ్యామిలీ, మధు వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి ఇప్పుడు మధు వాళ్ళ కారులో వెళ్తున్నాము. పాత టీషర్ట్ వేసుకుంది, లెగ్గింగ్ వేసుకుంది టీషర్ట్ మీద. సో తన స్టైల్ అనమాట అది. సో మా వేణునాథ్ గారు వాళ్ళు వచ్చేసి వాళ్ళ కారులో వాళ్ళు వచ్చేస్తున్నారు అనమాట. మా ఆంటీ కూడా వస్తుంది, మధు వాళ్ళ అమ్మగారు కూడా వస్తున్నారంట. కాకపోతే 14 గంటలు ప్రయాణం, 14-15 గంటలు ఎలా కూర్చుంటారు? వద్దనలేం కదా వాళ్ళు. గంటకు ఒకలా. సో అయితే ఇలా వెళ్తున్నాం అనమాట. సో లక్కులు కూడా మాతో పాటు వస్తుంది. లక్కులు లేరా? లక్కులు వస్తుంది. వాళ్ళ అత్తకైతే కాదు, వాళ్ళ అత్తకైతే ఎంత హెల్ప్ చేస్తుందంటే మాటల్లో చెప్పలేను అనమాట, అంత హెల్ప్ చేస్తుంది. పొద్దున్నే అదే లక్కులు లేచే ముగ్గేసింది. వాళ్ళ ఇంట్లో అల్లరి చేస్తుంది అంతే, కానీ మా ఇంట్లో మాత్రం పద్ధతిగా ఉంటుంది. అసలు ఎంత బాగుంటుందో. ఇప్పుడు లక్కులు వెళ్ళిపోతే మాకైతే బోర్ అయితే కొడుతుంది, బాగా బోర్ కొడుతుంది. లక్కులు బోర్ కొడుతుంది. లక్కులు నీకు ఎవరు ఇష్టం? మా అమ్మ. సో కానీ చాలా ఎనర్జీ ఉంటుంది, చాలా ఎనర్జీ. అబ్బా అసలు రెండో సునీత తిరగడం పని చేయడంలో చాలా ఎనర్జీ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడైతే మనం వెళ్తున్నాం కదా లక్కులు, నీకు ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుందా? అన్న ఆగనే వద్దు, నాకు వద్దు, నాకు ఆల్రెడీ ఒకటి ఉంది. సో అదనమాట. ఇప్పుడు మేము ఇక్కడ ఉదయాన్నే లేచి ఫస్ట్ మనం ఒకవేళ మన ఇంట్లో మేము చేసుకున్న విధానం ఏంటంటే, నాన్ వెజ్ కానీ అట్లాంటివి ఏమి ఇంట్లో లేకుండా శుభ్రంగా ఇల్లు శుభ్రం చేసుకొని, తలస్నానాలు చేసి ఇల్లు శుభ్రం చేసుకొని, ఇంట్లో పూజ చేసుకొని, కొబ్బరికాయ కొట్టి మేము ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడు పూజ చూపించుకో ఒకసారి. మందిరం చూపించావా? ఓకే. మార్నింగ్ లేచి మా సునీత పూజ అంతా చేసుకుంది.
ఓ సునీత అవునా ఏంటివి? సో ఇప్పుడైతే మేమందరం కూడాను సునీత అయితే పొద్దున్న లేచి అన్నము పప్పు ఇవన్నీ చేసింది, అది కూడా చూసేయండి. అలా అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అనుకున్నాం అనమాట. వేణు గారు వాళ్ళు కొన్ని తేయటము, ఉమా వాళ్ళు కొన్ని తేయటం, మేము కొన్ని తేయటం అని. ఎన్ని తెచ్చినా పిల్లలకి అన్నం ఉండాలి కంపల్సరీగా. మా పిల్లలకైతే దీవెనాకి, యోధాకి, అన్నకి. సో అందుకని చెప్పేసి వాళ్ళకి అన్నం కూడా తీసుకెళ్ళడం జరుగుతుందన్నమాట. నాకు తెలిసి మేము ఎప్పుడైనా సరే వీడియో వెంటనే పెట్టమండి. అంటే మేము ఈ వీడియో ఇప్పుడు షూట్ చేస్తున్నామంటే మళ్ళీ ఊరు నుంచి వచ్చిన తర్వాత పెడతాం. ఎందుకంటే సెక్యూరిటీ రీజన్గా ఏ రోజుకి ఆ రోజు వీడియో అయితే మేము పెట్టమన్నమాట. హాయ్ ఉమా. సో పెట్టమన్నమాట. మధు వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా మేమైతే బయలుదేరుతాము. బయలుదేరిన తర్వాత రెగ్యులర్గా అక్కడ ఎలా ఉందో ఏంటి అన్నది కూడా మీకు వీడియో పెడతాం. ఎప్పుడైనా యూట్యూబర్స్కి నేను ఒకటే చెప్తానండి, ఏ రోజుదో ఆ రోజు దయచేసి ఫ్యామిలీ బ్లాగ్స్ లాంటివి పెట్టకండి. అది సెక్యూరిటీకి మంచిది కాదు. అంటే మనం వెళ్ళాము వచ్చాము ప్రతిదీ అలా పెట్టకూడదు. మా పిల్లల్ని స్నాప్చాట్ కూడా నేను వాడేటప్పుడు అదే చెప్పా, ఈరోజు ఇక్కడ ఉన్నాం ఆ రోజు అక్కడ ఉన్నాం అలాంటివి పెట్టకూడదు, చేయకూడదు నాన్న, అది చాలా డేంజర్ అని చెప్పేసి వాళ్ళకి ఫస్ట్లో స్టార్టింగ్లో తెలియక చేశారు. ఇప్పుడైతే అలా వాడట్లేదు అనమాట. సో అది. అండ్ ఇంకోటి యోధా గురించి కూడా అడుగుతున్నారు కదా, ఏమైంది. యోధాకి ఏమీ కాలేదండి. యోధా హైదరాబాద్లోనే ఉంది. యోధా వీడియో తీసేది యోధాని. యోధా కొన్ని రోజులు తను ఒక బ్రేక్ కావాలనుకుంది. అంటే బ్రేక్ అంటే కొన్ని రోజులు కనిపించకుండా ఉంటాను డాడీ అనంది. కొన్ని రోజులు మళ్ళీ వాళ్ళ తర్వాత కనిపిస్తుందేమో, తన ఇష్టం. ఇప్పుడు వాళ్ళ ఇష్టాన్ని మనం వదిలేసితేనే వాళ్ళకి ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి తను కనిపించట్లేదు. ఓకేనండి. ఇంకా మీకున్న డౌట్స్ అన్నీ కూడా ప్రతిసారి నేను క్లియర్ చేయలేను కాబట్టి అందరికీ ప్రతిసారి ఏదో ఒక డౌట్ వస్తూనే ఉంటుంది. ఈ బ్లాగ్ అయితే మీరు చూసేయండి. ఇక్కడైతే మేము ఊరికి వెళ్ళేటప్పుడు ఏమేమి సర్దుకున్నాం మీకు క్లారిటీ చెప్తున్నాను. ఫస్ట్ మన ఆధార్ కార్డు మనకి సంబంధించిన డీటెయిలింగ్. అంటే మనం ఎక్కడ హోటల్లో చూపించాలన్నా సెక్యూరిటీగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని అడిగినప్పుడు కూడా మన ఆధార్ కార్డులు టికెట్స్ కోసం కానీ ఆధార్ కార్డులు కానీ ఇవన్నీ కూడా మనకి ఆధార్ కార్డులు ఇవన్నీ కూడా కొంచెం కిందగా పెడతాం, తరకన వస్తుంది. ఆధార్ కార్డులు ఇవన్నీ కూడా మనం తీసుకెళ్ళడం చాలా మంచిది. ఓకేనా అండి. అండ్ అలాగే దుప్పట్లు, టవల్స్ అవి తీసుకెళ్ళాలి. అలాగే మెడిసిన్, మీరు ఏదైతే ఎమర్జెన్సీ మెడిసిన్ ఉందో అది తీసుకొని వెళ్ళండి. అలాగే పిల్లలకి ఒక సపరేట్ బ్యాగు, పెద్దలకు ఒక సపరేట్ బ్యాగు, రెగ్యులర్ యూజ్ చేసే బట్టలకు ఒక బ్యాగు, మనం అక్కడ తీసేవాడికి ఒక బ్యాగు పెట్టుకోండి. అలాగే ఫుడ్కి సపరేట్గా ఒక బ్యాగ్ పెట్టుకోండి. సో బ్యాగ్స్ 4 అయినా పర్వాలేదు కానీ కరెక్ట్గా ఏది ప్రాపర్గా ఉండేలాగా చూసుకోండి. అండ్ అలాగే పిల్లలతో వెళ్తున్నప్పుడు పిల్లలు అనే వాళ్ళు ఖచ్చితంగా మనకి ఇది కావాలి అది కావాలని అంటూ ఉంటారు, అల్లరి చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా మనం భరించాలని ఫస్ట్ ఫిక్స్ అయిపోండి. పిల్లల్ని కసిరించుకోవడం అలా చేయొద్దు. ఎందుకంటే ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక వెహికల్లో కూర్చున్నప్పుడు పిల్లలు ఖచ్చితంగా అల్లరి చేస్తారు, మాట్లాడుకుంటారు, అల్లరి చేస్తారు, గోల చేస్తారు. అది చూడండి, నా బాధలో నేనుంటే ఆ బాధలో అమ్ముంది. సో అదనమాట. కాబట్టి మీరు అవన్నీ కూడా మైండ్లో పెట్టుకొని వెళ్ళాలన్నమాట. మేమైతే అలానే తీసుకుని వెళ్తున్నాం. చెప్పాను కదా, ఆధార్ కార్డు, మెడిసిన్, బెడ్షీట్స్, రెగ్యులర్గా వాడుకునే బట్టలు, అలాగే కొంచెం అక్కడికి వెళ్ళాక వాడుకునే బట్టలు, ఇలా సపరేట్గా మేము బ్యాగ్స్ అయితే రెడీ చేసుకుని వెళ్తున్నాం అనమాట. అండ్ అలాగే మీరు ముందే బుక్ చేసుకున్నారా హోటల్ అంటారేమో, మేమైతే అక్కడ హోటల్స్ చాలా ఉంటాయండి, మేము ముందైతే బుక్ చేసుకోలేదు. అలాగే మాకు తెలిసిన పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, కానీ వాళ్ళకి ఫోన్ చేస్తే మాకు ఖచ్చితంగా ఏర్పాట్లు చేస్తారు. కానీ మేము ఎవ్వరికి ఫోన్ చేయట్లేదు, మేమే మామూలుగా జనరల్గా ఎలా వెళ్తామో అలానే వెళ్తున్నాం అనమాట సో అలాగే అక్కడి నుంచి మాకు వీలుని బట్టి ఖచ్చితంగా, అంటే మాకు అక్కడ ఉన్న టైము తొందరగా వీలుని బట్టి వేరే టెంపుల్స్ కూడా వెళ్ళడానికి ప్రయత్నిస్తాం అనమాట. అండ్ అలాగే కరంగులి మాల మేము తీసుకున్నాం కదండి, మేము టెంపుల్కి వెళ్ళే తీసుకున్నాము. దానికి సంబంధించిన డీటెయిల్ వీడియో కూడా మీకు ఆల్రెడీ పెట్టున్నాను. తెలియని వాళ్ళకైతే అది కూడా ఒక్కసారి వెళ్ళి చూడండి. మేము ఆన్లైన్లో అయితే తెప్పించుకోలేదు, సరేనా అండి. ఇదనమాట. ప్రజెంట్ మేము ఇంకో కొత్త మైక్ కొన్నాను. ఇది నిన్న 10,800 అయింది. ఆన్లైన్లో కాదు, ఆఫ్లైన్లోనే కోటిలో తీసుకున్నాను. సో దీనికి సంబంధించిన ఈ మైక్ సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకుంటే కూడా మీకు నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. సో అదనమాట అండి. మొత్తానికి అయితే బయలుదేరుతున్నాము. వాము ఇది చూడు మొత్తానికి అయితే బయలుదేరుతున్నాము. సో ఇదనమాట. ఇది కరంగులి మాల చిన్నదాన వేసుకుంటావా? దా, ఏమైంది ఓకేనా అండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి. మీ అందరూ కూడా మమ్మల్ని ప్రయాణం ఎలా జరగాలి అనేది కూడా మీరు మనస్ఫూర్తిగా బ్లెస్ చేసే ఉంటారు. మేము వెళ్ళేసి వచ్చిన తర్వాత ఈ వీడియో వస్తుంది. తప్పకుండా ఈ వ్లాగ్ పెద్దగా ఉంటుంది, అయినా చూసేయండి. ఒకే వీడియోలో మీకు అంతా కూడా క్లియర్గా పెట్టేస్తాను వీడియో. థ్యాంక్ యూ.